నోటీస్ ఫర్ అపియరెన్స్ అంటూ మనకు కనిపిస్తోంది. దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ అంటూ మొదలైంది. మొత్తం మీద ఆనరబుల్ కోర్ట్ ఏదైతే మెన్షన్ చేసిందో దానికి సంబంధించి యువర్ రిక్వెస్టెడ్ టు అపియర్ బిఫోర్ ది యు ఆర్ రిక్వెస్టెడ్ టు అపియర్ అంటూ మనకు కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ నివాసం నుంచి కూడా మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తున్నాం. ఏ క్షణమైనా సరే ఇక్కడ నుంచి బయలుదేరొచ్చు. బికాస్ 11 గంటల సమయం సో దగ్గర పడింది. ఐ థింక్ ఆయన ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మీరు చూడొచ్చు. ఒకసారి ముందు మీడియాకి ఆయన అభివాదం చేస్తూ వెహికల్ ఎక్కుతున్న దృశ్యం మీరు చూస్తున్నారు. మావ చంద్రశేఖర్ రెడ్డి కూడా బయలుదేరుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటు బయలుదేరుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అండ్ ఎస్ అర్హ అక్కడే ఉన్నారు. అండ్ స్నేహారి కూడా వారికి వెళ్ళి రమ్మని చెప్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అల్లు అర్జున్ రారు, ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన అటెండ్ కాకపోవచ్చు అన్న వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అల్లు అర్జున్ బయలుదేరుతున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీస్కి సంబంధించి ఆయన అటెండ్ అవుతున్న దృశ్యం మీరు చూస్తున్నారు. 11 గంటలకల్లా చికటపల్లి పోలీస్ స్టేషన్కి దయచేసి రావాలంటూ ఒక నోటీస్ అయితే పంపించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి మీ నుంచి అంటూ పంపించారు. దానికి ఎస్ చెప్పి అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అల్లు అర్జున్తో పాటు కుటుంబ సభ్యులు కూడా బయలుదేరుతున్నారు. అతనితో పాటు అడ్వకేట్ టీం కూడా ఉంది, లీగల్ టీం కూడా అతనితో పాటు ఉంది. అయితే పోలీస్ స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతిస్తారనే దానిపై మాత్రం ఇప్పుడే మనం చెప్పలేం. బికాజ్ ఇది అల్లు అర్జున్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యుల్ని స్టేషన్ లోపలికి కూడా అనుమతిస్తారా లేదా అనేది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. వారు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్తో పాటు బహుశా ఒకవేళ ఇంకా లోతైన దర్యాప్తు చేస్తే సంధ్యా థియేటర్కి వెళ్ళి ఒకసారి పరిస్థితికి సంబంధించి మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తోంది. అక్కడ నుంచి ఏం జరిగింది, ఎంత సమయం పట్టింది, ఎంత టైంలో బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.